ఉన్నాము. 1 ఇయర్ తర్వాత వేరే వాడు దొరికాడేమో, వెళ్ళిపోయింది అంతేనా. అంటే నువ్వు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్టడీ సెకండ్ ఇయర్ అన్న. అమ్మాయి అమ్మాయి నాకన్నా సీనియర్. ఓకే, సీనియర్ లవ్ చేసినావా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గని డాన్సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో కూర్చున్న బ్రదర్ పేరు వచ్చేసి విక్కీ. తమ్ముడు సంగారెడ్డి నుంచి వచ్చిండు. యాక్చువల్గా రీసెంట్గా తమ్ముడికి వచ్చేసి బ్రేకప్ అయిందట. ఎన్ని ఇయర్స్లో తమ్ముడు? 1 ఇయర్ అన్న. తమ్ముడిది 1 ఇయర్లో. నీ ఏజ్ ఎంతరా? ఏజ్ రా 18. ఓకే, తమ్ముడు ఏజ్ వచ్చేసి 18. ఇప్పుడే లవ్ స్టార్ట్ చేసిండు తమ్ముడు. బాగుడే లక్షణాలు ఒక్కడు కూడా లేవు నన్ను అడిగితే. ఎందుకంటే 18 ఇయర్స్లోనే లవ్ అంటే అది చాలా మనం మాట్లాడుకునే విషయం ఏం కాదు. బట్ నేను యాక్చువల్గా మీ ముందుకు ఎందుకు వచ్చా, ఈయన్ని ఎందుకు తీసుకొచ్చా అంటే మీరు చూసి ఈయన్ని చూసి ఇలాంటి నేర్చుకోకూడదు, సో అని నేను తీసుకొని వచ్చా. సో తమ్ముడు, లవ్ ఎలా స్టార్ట్ అయిందిరా మీదే? తను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్న. అది ఇన్స్టాలో పరిచయం అయింది. ఓకే, ఇన్స్టాలో పరిచయమైన అమ్మాయి కోసం నువ్వు ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడదామని వచ్చినావు. సో నువ్వు మా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నావు నువ్వు? ముందుగా చెప్పేది ఏంటంటే అన్న, ఈ అమ్మాయిల జోలికి పోకండి. సరే, ఎందుకు పోవద్దు అనుకుంటున్నావు చెప్పు. ఎందుకు పోవద్దు అంటున్నావు మా సబ్స్క్రైబర్స్ని? ఎందుకు పోవద్దంటే ముందు నాకుపిస్తారు అన్న, సంక నాకుపిస్తారు. అంటే నీ లవ్ స్టోరీ షార్ట్కట్లో చెప్పు. ఎందుకంటే అమ్మాయి పేరు వచ్చేసి రివీల్ చేయకు, పేరు చెప్పక ఏం చెప్పుకో. బట్ నీ లవ్ స్టోరీ షార్ట్కట్. పేరు సో అండ్ సో తెలియదు మీకు చెప్పండి కూడా. తను వచ్చేసి ఒక ప్లేస్లో ఉంటుంది. బట్ ఎలా అయిందంటే, తను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఫస్ట్ ఫ్రెండ్ అయ్యి తర్వాత రిలేషన్షిప్లో ఉందామని చెప్పి ఉన్నాము. 1 ఇయర్ తర్వాత వేరే వాడు దొరికాడేమో, వెళ్ళిపోయింది అంతేనా. అంటే నువ్వు ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్టడీ సెకండ్ ఇయర్ అన్న. అమ్మాయి అమ్మాయి నాకన్నా సీనియర్. ఓకే, సీనియర్ లవ్ చేసినావా? ఇప్పుడు మ్యాటర్ వచ్చేసిందంటే, తమ్ముడిది లవ్ బ్రేకప్ అయింది. తమ్ముడు, నీ లవ్ బ్రేకప్ అయినప్పుడు నీ ఎలా సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసావురా? ఏం లేదన్న. ఏం లేదంటే ఏమైనా? నైట్ బ్రేకప్ చెప్పింది, మార్నింగ్ లేచి కాలేజీకి వెళ్ళా అంతే. దాంట్లో ఏముందిరా లవ్? ఇప్పుడు ఆ స్టోరీ చెప్దామని సంగారెడ్డి నుంచి ఇక్కడ నా దగ్గరకు వచ్చి. అలా అంటేనా? ఓకే ఓకే చెప్తాను. ఏం లేదన్న, ఇలా బ్రేకప్ చెప్పిందని 2-3 డేస్ సరిగా ఫుడ్ తినలే. అమ్మాయి ఏం టార్చర్. ఇంట్లో ఉండలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, హాస్టల్కి వెళ్ళిపోయినా. ఓకే, హాస్టల్కి వెళ్ళిపోయి 1 మంత్ తర్వాత రియలైజ్ అయినాను. ఇప్పుడు సో మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు ఇప్పుడు? మమ్మీ లేదన్నా. మమ్మీ లేదా? ఫార్మరా డాడీ? ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, డాడీని మంచిగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే మంది కాబట్టి ఫస్ట్ డాడీని మంచిగా చూసుకోవాలి. నువ్వు మంచిగా చదువుకోవాలి. ఏమైనా చదువుకొని మీ డాడీని మంచిగా చూసుకోవాలి నువ్వు, సరేనా? సో నీకు ఏమైనా ప్రాబ్లం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నీకు ఎంతో కొంత మేము హెల్ప్ చేస్తాం. ఓకేనా? ఇంకా ఏం చేద్దాం, ఏం చెప్దాం అనుకుంటున్నావు నా సబ్స్క్రైబర్స్కి చెప్పు. ఒకటే చెప్తున్నా అన్న, అమ్మాయిల జోలికి మాత్రం పోకండి అన్న, ముందే చెప్పిస్తున్నా. తర్వాత నాశనం అయ్యేది మీరు, లైఫ్ మొత్తం నాశనం అవుతుంది. బంగారు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే డార్లింగ్స్, కరెక్ట్గా టైం ఇగో 10:21 అవుతుంది. తమ్ముడికి యాక్చువల్గా ఇప్పుడే మేము ఫుడ్ తినేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాం. తమ్ముడిని రేపు మార్నింగ్ సంగారెడ్డి పంపించేస్తాం మళ్ళీ. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, అన్న నా లవ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇది ఏంటంటే చిన్న లవ్ స్టోరీ, 1 ఇయర్ లవ్ స్టోరీ అంటే అది గలీజ్ అనుకోండి. బట్ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా ఈ తమ్ముడు ద్వారా నేను చెప్పేది ఏంటంటే, లవ్ అనేది ఎవరైనా చేస్తారనుకోండి. బట్
ఫస్ట్ లవ్ చేసే ముందు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మమ్మీ డాడీని గుర్తు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే లవ్ అనేది ఎవరికైనా ఉంటుంది. సో నేను కూడా లవ్ చేస్తున్నాను అనుకోండి, ఎవరికైనా ఉంటుంది. బట్ ఫస్ట్ మనకి మమ్మీ డాడీయే, వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు మనకి, ఎందుకంటే మనకి జన్మని ఇచ్చారు కదా. సో తమ్ముడు నీకు కూడా ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాడీని నువ్వు మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు మీకు బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నువ్వు మంచిగా చూసుకోవాలి. నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. చలో గైస్, ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గనీ డాన్సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి. చలో గైస్, బాయ్, సీ యూ.